ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేల మీటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం బొలినేని శ్రీనివాసులు కూడా మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్‌గా జరిగిన మీటింగ్‌లో మీ అధినేత ఈరోజు చాలా కీలకమైన అంశాలను ప్రస్తావనకు తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అంతర్గతంగా మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, ఏదైతే కూటమిలో జనసేన ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కావచ్చు, లేకపోతే గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర జనసేన ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, దీని మీద ఏమైనా ఒక డైరెక్షన్ వచ్చిందా సార్ మీకు? డిఫరెంట్గా వాటి మీద కోఆర్డినేషన్ కమిటీలో పెట్టి అది ఎందుకంటే చంద్రబాబు గారు పాజిటివ్గా ఉన్నారు, లోకేష్ గారు పాజిటివ్గా ఉన్నారు, ఏదైనా మనం మాట్లాడి క్లోజ్ చేయొచ్చు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అడిగినప్పుడు రాష్ట్రం అంతా కూడా జనసేన నెగ్గిన చోట సమప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నారు, కానీ తెలుగుదేశం నెగ్గిన చోట జనసేనను పట్టించుకోవట్లేదు అనేది అక్కడ ఆయన నోటీసులోకి వచ్చింది. నేను అన్నీ క్లియర్గా రాసుకుని ఎవరు ఇబ్బంది పెడుతున్నారన్నది మీద కూడా రాసుకుని చంద్రబాబు గారితో మాట్లాడి ఇష్యూ క్లోజ్ చేద్దామని చెప్పారు. అదేవిధంగా లోకల్ బాడీసు డీలిమిటేషను, ఏదైతే నియోజకవర్గాలు డీలిమిటేషన్ అవుతూ ఉన్నాయో, జిల్లాలు పెరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరిగింది. అంటే తరోగా ఈ కాడి నుంచి పార్టీ సమావేశాలు జరుగుతాయి. అంటే ఎవ్రీ 15 days ఆర్ 1 monthకి కొన్ని నిర్ణయాలు పార్టీని బలోపేతం చేసుకోవడానికి కానీ, లోకల్ బాడీస్ ఎలా ఫేస్ చేయాలనే దాని మీద కానీ, డీలిమిటేషన్లో ఎలా వస్తే ఎలా చేయాలనే దాని మీద అందరి నాయకులతో కూడా ఆయన చర్చించడం జరిగింది. అంటే ఎమ్మెల్యేల విషయంలో పర్టికులర్గా కొందరు మీరు చెప్పినట్టుగానే, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, లోకల్గా ఉన్న వాళ్ళతో మీరు సెటప్ చేసుకోండి, వాళ్ళందరినీ ఏకం చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ కొందరు అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్, ఇప్పుడు టీడీపీ క్యాడర్ కలుస్తారు, లీడర్ కలవడు, నాయకుడు కలవడు, అది మనం ఏం చేయలేము దానికి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి నేను స్వయంగా చెప్పాను, సార్ మీ క్యాడర్ని కడుపులో పెట్టుకుంటాం, కానీ మీ లీడర్ని మేము మొయ్యలేం, అది మా వల్ల కాదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేని, పైన మా మంత్రి ఉన్నాడు, లేదా పైన మా ప్రభుత్వం ఉంది అనే స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు కూడా నాయకుడు ఉన్నాడు, మాకు పార్టీ ఉంది, ఇది సంకీర్ణ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే భావనలో అంటేనే కూటమి ఉంటుంది తప్ప నేనే గొప్పవాడు అంటే డోంట్ కేర్, ఎవడో కేర్ చేయడు, అది ఎవడు కాడే గొప్పవాడు. ఇక్కడ క్యాడర్ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొంత ఇబ్బంది గురవుతుంది, కొంత అవమానాలకి భరిస్తుంది. అయినా కడుపులో పెట్టుకుని ఉన్నామని చెప్పి ఎమ్మెల్యే దగ్గర కూడా చాలామంది మీలాంటి సీనియర్స్కి అయితే ఓపెన్గా మాట్లాడేస్తున్నారు అనుకోండి. బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? చంద్రబాబు గారికి చెప్పాం కదా, ఇంకా మీకు చెప్పడానికి ఉంది, అలా ఆయనకే చెప్పాం. ఇప్పుడు మీరు రేపు పొద్దున వైసీపీతో కలవడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ మాతో కలవడానికి ఇష్టం లేనప్పుడు ఇంకా మరి కలిసి ఎలా ప్రయాణం చేస్తాం? కానీ ఈ విషయం మీ అధినేతకి దృష్టికి వెళ్ళిందా సార్? ఆయనే పడుతున్నారు, ఆయనకి తెలుసు, మనోహర్ గారు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు దాన్ని కోఆర్డినేషన్ కమిటీలో పెట్టి క్లోజ్ చేస్తారు. అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికీ కొంత లేట్ అయింది, ఎమ్మెల్యేలతో చర్చలు జరగడం లేదు, ఎమ్మెల్యేలతో స్ట్రైట్గా వచ్చాడు. కానీ ఈ రోజు మాత్రం చాలా ఓపెన్. 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల్లోనే ఉన్నాడు. ఎందుకంటే 5 సంవత్సరాలు పనులు జరగలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు నోటీసులోకి వెళ్ళిన ఇష్యూలు కానీ అన్నీ క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఒక రోడ్ లేదు, ఒక గొయ్యి పోడ్చలేదు, ఒక కాలువలో సిల్ట్ తీయలేదు, ఒక మురుక్కాలో తవ్వలేదు, జగనన్న కాలనీ అని పేరు చెప్పి అక్కడ కనీసం కంకర రోడ్డు కూడా వేయలేదు. ఇన్ని సమస్యల మీద 2 సంవత్సరాల పోరాటంలో కొంత ఫలితం వచ్చింది. రాబోయే 3 సంవత్సరాల్లో పార్టీని పెంచడానికి ప్లస్ అభివృద్ధి చేయడానికి ఇవాళ 2 పార్టీలు కూడా దృష్టి పెడతాయి. అంటే 2 శాఖలే మీరు చెప్పినట్టుగా, నదన్ల మనోహర్ శాఖ కావచ్చు, లేకపోతే మీ అధినేత డిప్యూటీ సీఎం గారి శాఖ కావచ్చు, అక్కడ మీకు కావాల్సిన పనులు, లేకపోతే ఇంకో దుర్గేష్ గారి శాఖ కావచ్చు, వీటికి సంబంధించిన పనులన్నీ ఎక్కడికక్కడ మీకు కొంత వర్కౌట్ అవుతున్నాయి మీ నియోజకవర్గాల్లో. నాకు నన్ను అడిగితే నేను అడిగినప్పుడు తెలుగుదేశం మంత్రి ఎవరు కూడా టు బీ ఫ్రాంక్గా చెప్తే నేను అడిగింది ఏది ఏ మంత్రి కాదనలేదు. సో నన్ను చాలా మర్యాదగా వాళ్ళు చూస్తారు, నేను వాళ్ళు కూడా అన్నదమ్ములే ఉంటాం. దీంట్లో ఎలాంటి కాదు, ఎక్కడైతే ఈ సీట్ రాని చోట వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఎమ్మెల్యే అయిపోతాం కదా, వీడు అనవసరంగా అయిపోయాడు, వీడిని ఏదో రంగా ఈయన నాశనం చేసేయాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప అదేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా చాలా ఓపెన్ మీటింగ్స్లో పోరాటం అలవాటైంది, ఎప్పుడు పోరాటంతో ఓపుకున్నంత వరకు పోరాడతాం. చాలా ఓపెన్ మీటింగ్స్లో కూడా మీరు చాలా క్లియర్గా నేను ఒప్పింది చెప్తున్నాను కదా. కేవలం మీరు ఒకటే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా అదే ఇష్యూ ఉంది, వాళ్ళు బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చెప్పుకున్నారు అందరూ. టుడే ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఓపెన్. నాయకుడి దగ్గర అందరూ చెప్పారు, అందరికీ ఒకటే సమస్య, ఇంక్లూడింగ్ మనం అనుకున్న పేర్లు కూడా. సో అత్తమాను దాని గురించి అనవసరం.
సార్ అరవ శ్రీధర్ గారి పరిస్థితి ఏంటి, ఏమన్నా డిస్కషన్ వచ్చిందా? సార్ అరవ శ్రీధర్ గారిది టోటల్లీ ఆయన పర్సనల్, అది పార్టీకి ఇంక్లూడ్ చేయకూడదు. ఇప్పుడు పార్టీలో ఉన్న వ్యక్తి మంచి చేసినా చెడ్డ చేసినా పార్టీ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అనే దానికి వాస్తవం, నేను ఓటేస్తాను. కానీ ఆయన ఏదైనా పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అంటే అది వ్యక్తిగతంగా అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చేసాడో లేదో మనకు తెలియదు. చాలా అభియోగాలు వస్తాయి సార్ చాలామంది మీద. మనం ఎవరిని ఇప్పుడు అనంతబాబుని మర్డర్ చేసాడని జైల్లోకి వెళ్ళి వచ్చిన బ్రహ్మరథం పట్టిన పార్టీ అది. వాళ్ళ అరవ శ్రీధర్ గురించి మాట్లాడే రైట్ లేదు. సో నాకు తెలియదు, మా ప్రాంతం కాదు అయింది, మా పార్టీ. సో నిజంగా అతను కనుక తప్పు చేసి ఉంటే శిక్షించబడాలి, శిక్షిస్తారు, అది చట్టం ఉంది. కానీ జనసేన పార్టీకి ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి అంటగట్టి ప్రయత్నించేస్తున్న వైసీపీ నాయకులు నేను చాలాసార్లు చెప్పాను, మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే మేమేమి ఎంకరేజ్ చేయలేదు అతన్ని. ఆ ఊళ్ళో సమస్యని ఆ ఊళ్ళో ఆ అమ్మాయికి వాళ్ళకి ఒకటే కులం సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు ఏం పడ్డారో మనకు తెలియదు. ఆ అమ్మాయి ఒకటి చెప్తుంది, ఇతను ఒకటి చెప్తున్నాడు. ఏదైనా కేసు కట్టారు కాబట్టి డెఫినెట్గా న్యాయస్థానానికి వెళ్తుంది. అది దీనికి పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి ఆపాదించే ప్రయత్నం మాత్రం మంచిది కాదని నా ఉద్దేశం. అంటే ఇప్పటికే తను మరి ఒక వీడియో రిలీజ్ చేస్తుంది, ఒకటే రిలీజ్ ఎందుకు చేస్తుందంటే పార్టీ చాలా కాలంగా దూరంగా పెట్టమని చెప్పి అధినేత చెప్పారు. కానీ ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో తర్వాత వీటిల్లో అధికారికంగా ఆయన పాల్గొంటున్నారు. అంటే డిప్యూటీ సీఎం గారు చెప్పిన మాటకి లెక్కలేదా అనే ఒక విషయాన్ని కూడా రైజ్ చేస్తున్న పరిస్థితి. అదే ఆయన కూడా చెప్పారు కదా, ఇప్పుడు ఇది పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, ఆయన చెప్పుకోవాలి. అది అరవ శ్రీధర్ చెప్పాలి మీ ప్రెస్ ముందుకు వచ్చి, ఇది అభియోగం, నా మీద అభియోగాలు కాదు, చాలామంది మీద. జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం రాలేదండి, వివేకానందన్ మర్డర్ చేశారు అనలేదా? ఇప్పుడు ఆయన సీఎం అవ్వలేదా? లేదా 18 నెలలు జైలుకి వెళ్ళి రాలేదా? అప్పుడు ఎందుకు అడగలేదు ఎవరు? అరవ శ్రీధర్ ఏం చేసాడో మనకు తెలియదు. ఆ అమ్మాయి ఏదో పెట్టింది మీ ఇద్దరు దిగిన ఫోటోలు తప్ప అక్కడ దానికి ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది? సో అది మా జనసేన పార్టీకి ఏ రకంగా సంబంధం లేదు. అప్పుడు దూరంగా ఉండమన్నారు, ఆవిడ ఏమీ ప్రూవ్ చేయలేదు, ఎవరో ప్రూవ్ చేయలేదు, పోలీసులు ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ అయితే సస్పెండ్ చేస్తారు ఖచ్చితంగా. ఫైనల్గా సార్, అంటే కొంత గ్యాప్ ఉంది నాయకుడికి ఎమ్మెల్యేలకి మధ్య అనేది, ఈ రోజుతో కొంత క్లియర్ అయినట్టుంది. ఏంటి మాకు మా పవన్ కళ్యాణ్ గారికి నేను సస్తే ఆ పార్టీలో పోతాం, నాకు ఎక్కడా గ్యాప్ లేదు, మా ఎమ్మెల్యేలు కూడా గ్యాప్ లేదు. సో పని ఒత్తిడి అనేది గడిచిన 2 సంవత్సరాలు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వైజాగ్లో ఉంటే, ఆయన నెల్లూరులో ఉంటే, ఆయన తిరుపతిలో ఉంటాడు. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు, మీడియాకి నేను చెప్పక్కర్లా. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టి అభివృద్ధి దిశగా అందరూ ప్రయత్నం చేశారు. దాంట్లో ఆ భాగంలో కొంత ఇప్పుడు నా పనిలో నేను ఉన్నాను, ఆయన్ని కలిసి ఓపిక నాకు లేదు. సో అలా అని పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే మేము వెళ్ళాలి తప్పకుండా, అలా గ్యాప్ ఏం లేదు. అలాంటి ఏమి కొంత ఎంపీ కాకినాడ ఎంపీ ఇష్యూలో కొంత ఏదో టాక్స్ వస్తున్నాయి, నాకు తెలియదు అండి. అది అసలు వాళ్ళు ఏం జరిగిందో ఎంపీ గారు ఇష్యూ ఏంటో కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఆయన వచ్చాడు, ఎంపీ గారు వచ్చారు, ఎక్కడేం డిస్కషన్ లేదు. సో ఈరోజైతే ఎమ్మెల్యేలందరికీ ఒక హామీ అయితే డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు. ఆయన ఏంటంటే కూటమి కలిసి ఉండాలనేది ఆయన ఆలోచన కాబట్టి కలుపుకెళ్ళమంటారు దాంట్లో. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఒకటి ఉన్న ఆహారంలో ఎక్కడికక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది ఆయన క్లియర్గా చెప్పామనేది ఆయన చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో.